నమో వెంకటేశాయ. పల్లె గోవిందం కార్యక్రమానికి స్వాగతం. గ్రామ గ్రామాన శ్రీ శ్రీనివాసుని మహాత్మ్యాన్ని తెలియబరుస్తూ ఆయా గ్రామాల్లోని దేవాలయాలను, అక్కడ జరిగే పూజా విశేషాలను ప్రపంచానికి తెలియబరుస్తోంది పల్లె గోవిందం కార్యక్రమం. నాగరిక సమాజానికి మూలాధారాలు మన గ్రామాలు. గుడిలేని గ్రామం, బడిలేని పల్లె మనకు కనబడదు. భక్తి విశ్వాసాలకు బీజం పడేది పల్లెల్లోనే. రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరుడు, పరమేశ్వరుడు, అలానే గంగమ్మ, పోలేరమ్మ. కొలిచే దైవం ఏదైనా ప్రసాదించే మోక్షం ఒక్కటే. ప్రపంచ చరిత్రకు ప్రాణాధారమైన పల్లె ప్రజల గుండె చప్పుళ్లను, అక్కడ వెలసిన ఆలయాల విశిష్టతను, భక్తి ప్రపత్తులను మీ ముందుకు తెచ్చే కార్యక్రమమే పల్లె గోవిందం. ప్రతి ఇంట ఇష్టదైవమైన శ్రీ వెంకటనాథుడు ఊరు వాడ పల్లె గోవిందం కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఈనాడు తూర్పుగోదావరి జిల్లా వడ్లమూరు గ్రామంలో గ్రామస్తులచే నోరారా గోవింద నామాలను జపింపజేశాడు. గ్రామస్తుల కోరికపై కళ్యాణోత్సవాన్ని నిర్వహించుకున్నారు. అనంతరం విష్ణు రూపుడై శ్రీ సత్యదేవుని వ్రతాన్ని జరిపించుకున్నాడు. ఆ వైభవాన్ని ఈనాటి పల్లె గోవిందం కార్యక్రమంలో వీక్షిద్దాం. మానవ సమాజంలో తొలిమెట్టుగా మారి మానవ నాగరికతను ఒక్కొక్క మెట్టు ఎక్కించినవి మన పల్లె సీమలే. చేతి వృత్తులు, వ్యవసాయం, పాడి పరిశ్రమల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుపూసగా నిలిచేవి మన పల్లెసీమలే. ధార్మిక, ఆధ్యాత్మిక వైభవాలు కలగలిసి అందంగా అల్లుకున్న మల్లె పందిళ్లు మన గ్రామాలు. పౌరాణిక దేవతలు, గ్రామ దేవతలు కలిసిమెలిసి నివసించే గ్రామాలలోని ఆధ్యాత్మిక శోభను రసరమ్యంగా ఆవిష్కరించే కార్యక్రమమే మన పల్లె గోవిందం. అందమైన సమాజానికి తొలిమెట్టు, ఆర్థిక వ్యవస్థకు ఆయువు పట్టు అయిన మన పల్లెసీమలలోని భక్తి విశ్వాసాలను, ప్రాచీన సంప్రదాయాలను మీ ముంగిట్లోకి తీసుకువచ్చే భక్తి మాధ్యమమే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తికంగా సమర్పిస్తున్న పల్లె గోవిందం. గోవిందం పల్లె గోవిందం, గోవిందం పల్లె గోవిందం, గోవిందం పల్లె గోవిందం, గోవిందం పల్లె గోవిందం, పల్లె గోవిందం హరి హరి పల్లె గోవిందం, పల్లె గోవిందం సిరిహరి పల్లె గోవిందం, పరమాత్ముని వెంకటేశుని పల్లె గోవిందం, పరమాత్ముని వెంకటేశుని పల్లె గోవిందం, ప్రతి పల్లె పల్లెలో వెళ్ళి విరిసే పల్లె గోవిందం, ప్రతి పల్లె పల్లెలో వెళ్ళి విరిసే పల్లె గోవిందం, గోవిందం పల్లె గోవిందం హరి హరి పల్లె గోవిందం, గోవిందం పల్లె గోవిందం శ్రీహరి పల్లె గోవిందం. పరమ పావన గోవింద నామ సురుచిర మంగళ సుగంధం, శ్రీ మహావిష్ణు లలితా సహస్ర భగవద్గీతామరంగం, భజన బృంద గీతాల హరే భజన బృంద గీతాల పల్లె గోవిందం, సామూహిక పూజా వ్రతరస కందం పల్లె గోవిందం, భక్తి తత్వ పరమానందం పల్లె గోవిందం, హైందవ ధర్మ సంబంధం పల్లె గోవిందం, పర హైందవ ధర్మ సంబంధం పల్లె గోవిందం,
పల్లె అంటేనే ఎన్నో అందమైన దృశ్యాలు మన మనసుల్ని పలకరిస్తాయి. అటువంటి అందమైన పల్లెసీమలలో ఒకటి తూర్పుగోదావరి జిల్లాలోని వడ్లమూరు గ్రామం. కనుచూపు మేర ఆకుపచ్చని తివాచీ పరిచినట్లు కనిపించే వరిచేలు, ఎత్తైన కొబ్బరి చెట్ల నుండి క్రిందకు చూస్తున్నట్లున్న కొబ్బరికాయలు, వయ్యారంగా వంకరగా కనబడుతున్న గ్రామ బాటలు, పూరిపాకలు, పశువుల కొట్టాలు, పుష్కలమైన పాడి పంటలు, సేంద్రియ ఎరువులు, ప్రకృతితో మమేకమైన పక్షులు, ఇలా ఎన్నో ఆహ్లాదకరమైన దృశ్యాలు ఆవిష్కృతమవుతాయి. తూర్పుగోదావరి జిల్లాలోని వడ్లమూరు గ్రామం పల్లె గోవిందం కార్యక్రమానికి వేదికగా మారి అపూర్వ దృశ్యమాలికగా శోభించింది. అపురూప భక్తి చైతన్య కేంద్రమై అలరారింది. ఆ గ్రామంలో నిర్వహించిన కళ్యాణోత్సవం, సత్యనారాయణ స్వామి వ్రతం, గ్రామోత్సవ విశేషాల్ని ఈనాటి మన పల్లె గోవిందం కార్యక్రమంలో ఇప్పుడు వీక్షిద్దాం. అడుగడుగు దండాలవాడు, ఆపద మొక్కులవాడు, లోకాలకు ఆదిదేవుడు అయిన శ్రీ వెంకటేశ్వరుడు పిలిచిన చోటకు తరలివచ్చే చల్లని దేవుడు. ఇందుగలడందులేడని సందేహము వలదు అని ప్రహ్లాదుడు పిలిచిన వెంటనే వచ్చిన వాడు ఆ దేవదేవుడు. మా గ్రామంలో పల్లె గోవిందం జరిపించవయ్యా, మాపై నీ కరుణ కురిపించవయ్యా అని వడ్లమూరు గ్రామస్తుల కోరికపై సతీ సమేతంగా తరలివచ్చాడు ఆ తిరుమల రాయుడు. వడ్లమూరు గ్రామానికి విచ్చేసిన తిరువెంకటనాథుణ్ణి సాదరంగా స్వాగతించారు. తమ గ్రామాన్ని అనుగ్రహించేందుకే సతీ సమేతంగా విచ్చేసిన శేషాద్రిపతిని కనులారాగాంచి పులకించారు వడ్లమూరి గ్రామ ప్రజలు. స్వామి అమ్మవార్లకు రంగురంగుల పూమాలలను అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. కుటుంబ పెద్దలు సంప్రదాయ వస్త్రధారణతో ముందుకు వచ్చి ఆ వైకుంఠనాథునికి బోయిలుగా మారారు. ఎన్నెన్ని జన్మల అదృష్టమో ఈ సేవ చేయటం, ఈ జన్మకిది చాలు, ఇది చాలు అన్నట్లు గోవిందనామ స్మరణలతో గ్రామోత్సవం ముందుకు సాగింది. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, చిన్నారుల కోలాటాల ప్రదర్శనలు ఆ గ్రామం పులకరించిపోయింది. తిరుమల నుంచి ఈ గ్రామానికొచ్చిన ఆ దేవదేవుణ్ణి చిన్నారులకు చూపించాలన్న తలంపుతో నానమ్మ, అమ్మమ్మలు ఆ పసిపిల్లలకు స్వామివారిని దర్శింపచేశారు. పండ్లు, పువ్వులు తెచ్చి కర్పూరహారతులు సమర్పించారు. గోవింద
శ్రీ వెంకటేశుడు శ్రీపతియును ఇతడే పావనపు వైకుంఠపతియును ఇతడే ముల్లోక పాలకుడిని దర్శించడానికై గ్రామస్థులు తరలివచ్చారు. ఇతడే పావనపు వైకుంఠపతియును ఇతడే ఉభయ దేవేరీ సమేతంగా శ్రీ శ్రీనివాసుణ్ణి మధ్యలో ఉంచి గ్రామోత్సవంలో వీధి వీధిన హుందాగా విహరించాడు గరుడగమనుడు. గ్రామంలోని ప్రజలందరూ ధార్మిక ఆధ్యాత్మిక భావాలను కలిగి ఉండి ప్రతిరోజు తాము చేసే పనులన్నీ శ్రీనివాసుని సేవగా భావిస్తూ ఆచరించటమే నిజమైన పల్లె గోవిందమని తెలియచెప్పాడు ఆ శ్రీనివాసమూర్తి. భాగవతములో చెప్పే బలరాము తీర్థయాత్రను ఆగమోక్తమైన దైవమాతడు ఇతడే దివ్యమైన తమ గోవిందనామాలను తలుస్తూ వేసే ప్రతి అడుగు ఒక తీర్థయాత్ర అని, అపూర్వమైన తన లీలలను ప్రతినిత్యం తలుచుకోవటమే యజ్ఞమని, తల్లిదండ్రులను పెద్దలను గౌరవించడమే నిజమైన పూజ అని తేటతెల్లం చేస్తూ నడిచాడు గరుడాద్రివాసుడు. బ్రహ్మాండ పురాణ పద్ధతి ఈ ధర్మాలను పాటించడమే నిజమైన గ్రామోత్సవమని, ఇటువంటి గ్రామోత్సవాన్ని వడ్లమూరు గ్రామ ప్రజలు అనునిత్యం ఆచరించాలని ఆశీర్వదిస్తూ ముందుకు సాగింది గ్రామోత్సవం. దైవమీతడే శ్రీ వెంకటేశుడు శ్రీపతియును ఇతడే పావనపు వైకుంఠపతియును ఇతడే శ్రీ వెంకటేశుడు శ్రీపతియును ఇతడే పావనపు వైకుంఠపతియును ఇతడే. గ్రామ ప్రధాన వీధులలో స్వామి అమ్మవార్లు విహరిస్తూ భక్తులను కటాక్షించాడు తిరుమలవాసుడు. నుదుటిన తిరునామాన్ని దాల్చి చేతిన కోలలు పట్టి వడ్లమూరు ఆబాలగోపాలం బారులు బారులుగా సాగిన తీరును చూస్తే తిరుమల బ్రహ్మోత్సవాల వైభవమే గుర్తుకు వస్తుంది. నభుతో నభవిష్యతి అన్న రీతిలో వడ్లమూరు గ్రామ వీధులలో శ్రీవారి గ్రామోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. వడ్లమూరు వాసుల నుండి అపూర్వ గ్రామోత్సవాన్ని స్వీకరించిన శ్రీనివాసుడు అనంతరం వారి కన్నుల పండువగా కళ్యాణోత్సవాన్ని జరిపించుకున్నాడు. గ్రామంలోని పందిరి క్రింద ప్రకృతి స్వరూపిణి లక్ష్మీదేవి అవతారమైన శ్రీదేవి భూదేవికి సకల చరాచర నియామకుడైన శ్రీనివాస పరబ్రహ్మకు పాణిగ్రహణం చేయడమే శ్రీనివాస కళ్యాణోత్సవం. ఇక్కడ స్వామివారి కళ్యాణ శుభవేళ ఆనాటి శ్రీనివాసుని కళ్యాణ వేదిక అయిన నారాయణవనమై వడ్లమూరు గ్రామం భాసిల్లింది. వచ్చిన భక్తులు ఆకాశరాజు ధరణీదేవిలా మారి తమ ముద్దుల కుమార్తెలు అయిన దివ్య శ్రీదేవిని భూదేవిని స్వామివారికి కన్యాదానం చేసి తరించారు.
ఏ బంధాలకు లొంగని పరమాత్ముడు సైతం భూమిపై అవతరించినప్పుడు ఋషులు ఏర్పరిచిన వైదిక వివాహ విధానం మేరకే తన పెళ్లిళ్లను చేసుకున్నాడు. ఈ పద్ధతిలో పెళ్లి చేసుకున్న భార్యాభర్తలిద్దరూ పరస్పర అనురాగంతో కలిసిమలసి మెలగాలన్న దివ్య సందేశాన్ని కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుడు వడ్లమూరులో నిర్వహిస్తున్న పల్లె గోవిందంలో ఆచరించి చూపుతున్న వైనం ఆ గ్రామస్తుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. అన్ని సింగారాలు అన్ని సింగారాలు అన్ని సింగారాలు నీకే అమరుగాక అన్ని సింగారాలు నీకే అమరుగాక అన్నిటా దేవతలు నిన్నెందుకు మెచ్చేరు అన్నిటా దేవతలు నిన్నెందుకు మెచ్చేరు అన్నిటా దేవతలు. ఏ ఇంట అనురాగపూరితమైన భార్యాభర్తలు ఉంటారో ఆ ఇంట శ్రీనివాసమూర్తి ఆనందంతో కొలువు తీరుతాడు. ఏ ఇంట కలియుగ ప్రత్యక్ష దైవం భార్యాభర్తల అనురాగ రూపంలో నెలవై ఉంటాడో ఆ ఇల్లు వైకుంఠమై ఆనంద నిలయమై అలరారుతుంది. అమోఘమైన ఈ వైదిక సందేశాన్ని ప్రపంచానికి చెప్పటానికన్నట్లు వడ్లమూరు కళ్యాణోత్సవ వేళ శ్రీదేవి భూదేవిలను శ్రీ శ్రీనివాసుడు పరిణయమాడాడు. ధర్మము చేతగాని ధనము చేతగాని కామము చేతగాని నిన్ను విడిచిపెట్టను అంటూ తాను చేసే ప్రతిజ్ఞకు గుర్తుగా మంగళసూత్రాన్ని వధువు కంఠసీమలో అలంకరిస్తాడు వరుడు. తన భార్య మెడలో వెలసిన శ్రీ లక్ష్మీనారాయణుల సన్నిధాన పాత్రమైన మంగళసూత్రాన్ని ప్రతిరోజు చూడటం ద్వారా పురుషుడు తన ధార్మిక కర్తవ్యాన్ని మర్చిపోకుండా గుర్తు చేసుకోవాలి. ధర్మార్థ కామాలను మంగళకరమైన రీతిలో ఉపయోగించాలనే వేద ఋషుల బోధనలకు ప్రతిరూపమైన మంగళసూత్రాన్ని పవిత్రమైనదిగా భావించడంలోని అంతరార్థం ఇదే. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు. పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెళ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెళ్లి కూతురు విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెళ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెళ్లి కూతురు విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెళ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు. ఈ కళ్యాణ మహోత్సవాన్ని చూడటానికి బ్రహ్మాది దేవతలు భక్తితో వేచి చూస్తారో, ఏ కళ్యాణ మహోత్సవంలో పాలు పంచుకోవడానికి
కశ్యపుడు మొదలైన ప్రజాపతులు ఎదురు చూస్తారో, ఏ కళ్యాణ మహోత్సవంలో వేదమంత్రాలను పఠించడానికి ఋషులు కాంక్షిస్తారో, ఏ కళ్యాణ మహోత్సవంలో తమ సంగీత పాటవాన్ని ప్రదర్శించడానికి నారద తుంబురాదులు ఉత్సాహపడతారో, అటువంటి శ్రీనివాస కళ్యాణ మహోత్సవం వడ్లమూరు గ్రామంలో మనోహరంగా మనోజ్ఞంగా నెరవేరింది. వేదం బెవ్వని వెదకెడిని ఆ దేవుని కొనియాడుడి, వేదం బెవ్వని వెదకెడిని ఆ దేవుని కొనియాడుడి. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. అలరిన చైతన్యాత్మకుడెవ్వడు కలడెవ్వడెచట కలడనినా, అలరిన చైతన్యాత్మకుడెవ్వడు కలడెవ్వడెచట కలడనినా. తలతురెవ్వనిని తను వియోగ దశ ఇలనాతని భజించుడి, తలతురెవ్వనిని తను వియోగ దశ ఇలనాతని భజించుడి. వేదం బెవ్వని వెదకెడిని ఆ దేవుని కొనియాడుడి, వేదం బెవ్వని వెదకెడిని ఆ దేవుని కొనియాడుడి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసమూర్తికి కళ్యాణ నీరాజనాలు అర్పించిన వడ్లమూరు భక్తులు శ్రీ మహావిష్ణువును సత్యనారాయణ రూపంలో అర్చించడానికై శ్రీ సత్యనారాయణ వ్రతాన్ని భక్తి యుక్తులై ఆచరించారు. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు, ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. నాతి సీతను గూడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుకలరగజేయు చూడగా రండి, దేవదేవుని సత్యదేవు పాడండి. సచ్చిత్ ఆనంద స్వరూపుడైన భగవంతునికి సత్య అని పేరు. సత్య శబ్దానికి అర్థాన్ని పండితులు వివరించారు. ఈ విధంగా సచ్చిత్ ఆనంద స్వరూపుడైన నారాయణుడు పరమాత్మ రూపంలో జీవాత్మలలో నివసిస్తుంటాడు. సత్యశక్తి ద్వారా జీవులకు ఆనందాన్ని, సుఖాన్ని, జ్ఞానాన్ని అనుగ్రహిస్తుంటాడు. అటువంటి పరమాద్భుత భగవంతుని రూపాన్ని సత్యనారాయణ రూపంలో అర్చించే అపూర్వ సందర్భమే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం. సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము. సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. తూర్పుగోదావరి జిల్లా వడ్లమూరు గ్రామంలో నిర్వహించిన పల్లె గోవిందం కార్యక్రమాన్ని చూశాం కదా. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ. గోవిందం